గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వ్యాయామం అంటే జీవితం, ఆలస్యం అంటే నాశనం. మనమంతా గొప్ప కలలు కంటాం. మంచి జాబు, మంచి ఉద్యోగం, మంచి భవిష్యత్తు, మంచి పేరు, ప్రతిష్ట. కానీ ఒక చిన్న శత్రువు మన కలలకు అడ్డంగా నిలుస్తుంది. అదే ఆలస్యం, అంటే లేజినెస్. మన జీవితం ఒక మొబైల్ ఫోన్ లాంటిది. ఛార్జింగ్ లేకపోతే మొబైల్ పని చేయదు. అలాగే మన శరీరం అయ్యేది వ్యాయామం ద్వారా మాత్రమే. ఆ విధమైనటువంటి ఛార్జింగ్. మీరు ఉదయం 20 నిమిషాలు వ్యాయామం చేస్తే మీ శరీరం బలపడుతుంది, మీ మనసు తేలికవుతుంది, మీ ఆలోచనలు షార్ప్ అవుతాయి. వ్యాయామం చేయడం అంటే మన శరీరానికి, మన మనసుకి నేను నిన్ను కాపాడుతున్నాను అని చెప్పినట్టే. ఆలస్యం ఎందుకు? ఆలస్యం ఒక పెద్ద పర్వతంలా కనిపిస్తుంది. అసలు అది పర్వతం కాదు, మన మనసులోని ఒక చిన్న భావం మాత్రమే. మనకు వ్యాయామం చేయాలి అనిపిస్తుంది, కానీ మనసు చెబుతుంది రేపటి నుండి చేద్దాం. ఆ రేపు ఎన్నడూ రాదు. తెలుగులో ఒక గొప్ప మాట ఉంది, ఒక్క అడుగు వేస్తేనే 1000 మైళ్ళు ప్రయాణం మొదలవుతుంది. ఒక్కరోజు 20 నిమిషాలు చాలు. ఒక్క అడుగు వేయండి, చూస్తూ చూస్తూ అది అలవాటు అవుతుంది. యువత ఎందుకు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి? ఇప్పటి యువతలో 3 పెద్ద సమస్యలు ఉన్నాయి. ఒకటి ఒత్తిడి, బాడీ ఫిట్నెస్ లేకపోవడం, ఫోన్లో గంటల తరబడి గడపడం. మొబైల్ మన చేతుల్లో ఉంది, కానీ మన జీవితాన్ని మాత్రం మనమే పట్టుకోవాలి. వ్యాయామం చేసే యువకుడు ఎప్పుడూ లూజ్ అవ్వడు. అతను ఫిట్గా అవుతాడు, ఫోకస్ అవుతాడు, సక్సెస్ఫుల్ అవుతాడు. మీకు ఏ లక్ష్యం ఉన్నా, పోలీస్ కావాలనుకున్నా, డాక్టర్ కావాలనుకున్నా, ఇంజనీర్ కావాలనుకున్నా, లేదా ఏ రాజకీయ నాయకుడు కావాలనుకున్నా, లేదా ఏ గ్రేట్ మోటివేషన్ స్పీకర్ కావాలనుకున్నా, ఏదైనా బిజినెస్ మ్యాన్ కావాలనుకున్నా, ఆ లక్ష్యం నెరవేరడానికి మొదట శరీరం బలంగా ఉండాలి. శరీరం బలంగా ఉంటే మనసు బలంగా ఉంటుంది. మనసు బలంగా ఉంటే మీరు అప్రతిహతులు కారు, అంటే అన్స్టాపబుల్ చేయరు. సో వ్యాయామం ప్రారంభించడానికి 3 సులభ పద్ధతులు. చిన్నగా మొదలు పెట్టండి. పూటకి 10 నిమిషాలైనా సరే, నడక, స్కిప్పింగ్, పుషప్స్, ఏదైనా టైం ఫిక్స్ చేసుకోండి. ఉదయం 6 గంటలైతే ప్రతిరోజు 6 గంటలకే మీకోసం చేయండి. అందరూ చూడాలని కాదు, మీ ఆరోగ్యం కోసం, మీ భవిష్యత్తు కోసం చేయండి. మారిపోవాలనుంటే ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. జీవితంలో ఒక్కరోజు నేను మార్చుకుంటాను అని అనుకోవడం పనికిరాదు. ఆ ఒక్కరోజు రానే రాదు. ఈ రోజు నుంచే నేను మారాలి అని నిర్ణయించుకోండి. మీ శరీరాన్ని ప్రేమించండి. మీ మనసును శక్తివంతం చేయండి. వ్యాయామం చేస్తే మీరు ఫిట్ అవుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆలస్యం పాడైపోతుంది. చివరగా ఒక బలమైన మాట, ఆరోగ్యం ఉన్నవాడు అన్నీ గెలుస్తాడు, ఆరోగ్యం లేనివాడు ఏదీ గెలవడు.